అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే కళావేదిక భువన గారికి, వారి తండ్రి గారు చేతుల మీదుగా చాలా అవార్డులు తీసుకున్నాను. ఇక్కడ చాలామందికి తెలుసో లేదో, వారు కూడా నిర్మాత. మనందరికీ ఇప్పుడు కూడా ఆ పాట వచ్చిన అరే ఎందుకు ఒక 30 ఇయర్స్ బ్యాకే ఆ సాంగ్ రిలీజ్ అయిపోయింది అని అనుకుంటాం. అభినందన అనే సినిమా నిర్మాత వారు, నీరాజన అనే సినిమా నిర్మాత వారు. ఇంకా అట్లాంటి పాటలు ఇంకా వీళ్ళ లైబ్రరీలో ఉన్నాయి, ఇంకా రాలా బయటికి అవి. కానీ అద్భుతమైన పాటలు దాన్ని అలా దాచి ఉంచారు. వారు ఉండుంటే డెఫినెట్గా ఆ సాంగ్స్ బయటికి వచ్చేవి. కానీ అది అలాగే ఉండిపోయినాయి. చాలామంది నిర్మాతలకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి భువన గారు చెప్పున్నారు ఇంకా పాటలు ఉన్నాయని. కానీ అది ఇంకా టైం రాలేదు. ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ పాటలు బయటకు వస్తాయి. నేను 75లో షోలే అనే సినిమా రిలీజ్ అయితే ఆ డైలాగ్స్ హిందీలో రామారావు గారు చెప్తే ఎలా ఉంటుందని ఆ రోజు స్టేజ్ మీద చేస్తుంటే ముందు విశ్వనాథ్ గారు కూర్చొని ఉన్నారు. వీడెవడో చాలా చలాకీగా ఉన్నాడని నన్ను పిలిచి, ఎరా సినిమా లైక్ చేస్తావా అన్నాడు నన్ను. ఆయన ఇస్తే ఎందుకు చేయమండి అన్న. ఆ మాట ఆయనకి బాగా నచ్చి ఇమ్మీడియట్గా నాకు హరిషంటు పేరమ్మ అని సినిమాలో ఒక 3 రోజులు వేషం ఇచ్చి, ఆ వేషం ఏంటంటే హరిషంటు కొడుకుని నేను, సాక్షి రంగారావు గారు నన్ను ఎత్తుకుంటారు. విశ్వనాథ్ గారు అంటే మీ అందరికి తెలుసు, వారు ఏదో ఒక వర్క్ చేస్తూ యాక్టింగ్ చేయమంటారు. అరే నిన్ను సాక్షి రంగారు ఎత్తుకుంటాడు, ఎత్తుకోగానే నువ్వు వెళ్ళాను అన్నారు. అలాగే నేను చేస్తాను అన్నాను. నాకు అది గుర్తులేదు. ఆయన ఎత్తుకోగానే నా చెవులో కాకుండా ఆయన చెవులో ఎలా అన్నాను. అది ఆయనకి నచ్చింది విశ్వనాథ్ గారికి. అరే నేను నిన్ను కదా అనుకోమన్నానంటే గుర్తులేదండి అన్న. అది వారికి గుర్తుకొచ్చి వీడు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని ఒక 3 రోజులు నాకు వేషం ఇచ్చారు. డివిఎస్ రాజు గారు నిర్మాత. 78లో ఆ సినిమా షూటింగ్ జరిగింది. అండ్ ఆ సినిమాకి ఆ 3 రోజులకు కలిపి నాకు 150 రూపాయలు ఇస్తే మా అమ్మకి 100 రూపాయలు ఇచ్చి ఒక 50 రూపాయలు మన భాషలో చెప్పాలంటే నొక్కేసా. ఎందుకు నొక్కాను అంటే రామారావు గారి సినిమాలు 50 సినిమాలు చూడొచ్చు అని. ఎందుకంటే 75 పైసా టికెట్. ఇలాగే థియేటర్లో కూర్చొని సినిమాలు చూశాను స్క్రీన్ మీద. ఆ 25 పైసా ఇంటర్వెల్లో అవి ఏమైనా కొనుక్కోవచ్చు అని చెప్పి అలా దాచుకొని వారి సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ అయ్యి చెన్నై వెళ్ళి వారిని చూడాలి అని బజుల్లా రోడ్లో వారి ఇల్లు ఉంటే చాలామంది తిరుపతికి వెళ్ళి ఆ బస్సులు రామారావు గారిని చూడటానికి వచ్చేవాళ్ళు. వారి ఇంటి ఎదురుగుంటానే దర్శరత్న మన దాసనారాయణరావు గారి ఇల్లు ఉండేది. అక్కడ తిరుపతిలో ఆ స్వామిని చూసుకొని చెన్నైలో వచ్చి రామారావు గారిని చూసుకొని మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్ళిపోతే అమ్మయ్య ఫుల్ఫిల్ అయ్యింది మన ట్రిప్పు, మన యాత్ర అనుకొని అప్పుడు వచ్చేవాళ్ళు. సో అట్టాగా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు 2028 వస్తే నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. ఈరోజు వారి పేరు మీద కళావేదిక సంస్థ మీద నాకు నందమూరి తారక రామారావు గారు అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను శుభ సంకల్పం సినిమా అవార్డు నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో అవార్డు తీసుకున్నాను. ఆ రోజు నా గురించి ఆల్మోస్ట్ మిగతా ఆర్టిస్టుల గురించి 1 మినిట్ మాట్లాడితే నా గురించి రామారావు గారు ఆ రోజున 2 మినిట్స్ మాట్లాడి చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చి ఎంతో ఏ సపోర్టు లేకుండా వాడికి వాడే ఎదిగి ఈ రోజున ఒక హీరోగా, ఒక కమెడియన్గా యాక్ట్ చేశాడంటే నిజంగా అది భగవంతుడు దయ. కళమ్మ తల్లి ముద్దు బిడ్డ ఆలి అని ఆ రోజున చెప్పటం, రామారావు గారు ఆ మాట నేను చూస్తే చాలు అనుకున్న అట్లాంటి వ్యక్తి నా గురించి మాట్లాడటం నిజంగా నేను మర్చిపోలేను. ఈ రోజున వారి పేరు మీదుగా, అది కూడా బక్రీద్ రోజున నందమూరి తారక రామారావు గారు అవార్డు తీసుకోవటం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. అది కూడా నా భార్యతో పాటు నేను చెప్పా, ఇలాగా అవార్డు ఉందంటే నేను వస్తానండి అంటే తప్పకుండా రా అని చెప్పి
తీసుకురావడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం నాకు అన్నగారు వీరి సినిమాలో నేను యాక్ట్ చేశా. ఆ సినిమా పేరు అడవి దొర, సోహన్ బాబు గారిది. నేను దాంట్లో అడవి మనిషి క్యారెక్టరు. నేను షూటింగ్కి వెళ్ళా, అది తలకోన ఫారెస్ట్లో చేశాం. తాడు పట్టుకొని డైరెక్ట్గా ఏనుగు మీద వచ్చి కూర్చోవాలి. నా డ్రెస్ ఏంటి, లెదర్ డ్రెస్ ఇక్కడ దాకే ఉంది. నాకు తెలియదు, ఆ ఏనుగు కొంచెం సీనియర్ ఏనుగు, దాని ఎంట్రుకలు ముళ్ళులా ఉంటాయి, నాకు తెలియదు అవి. వీరు డ్రెస్ ఇచ్చారు. రాజు ఫైట్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆ తాడు పట్టుకున్నాను, మాస్టర్ టేక్ అన్నా, వెళ్ళి కూర్చున్నా. ఒక 100 సూదులు దిగింది నాకు, రావట్లా. నేను లెగుద్దాం ట్రై చేస్తున్నాను, రావట్లేదు. ఆ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. డైలాగ్ చెప్పాలి, ఎక్కడొస్తుంది తొక్క డైలాగు, అవన్నీ దిగిపోతే రాజు మాస్టర్ కట్ అన్నారు. అలాగే డైలాగ్ ఏంటి, ఏం డైలాగ్ మాస్టర్, మొత్తం దిగిపోయినాయి అన్న. అప్పుడు మళ్ళీ నన్ను మెల్లిగా లేపి అక్కడ వేరే గుడ్డ ఒకటి లావుటి గుడ్డేసి చేశా ఆ సినిమా. ఆయన రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, సోహన్ బాబు గారితో. ఆ తరం అయిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఆ తరం అయిపోయిన తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్. ఈ తరం అయిపోయింది. ఇప్పుడు రాబోయే తరంతో కూడా యాక్ట్ చేస్తానేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ కళావేదిక. ఏంటో అలీ గారు, ఎన్ని తరాలతో యాక్ట్ చేసిన మీ అందం మాత్రం తరగడం లేదు. వాడుతున్నారా? సార్ మాకు కూడా ఏదన్నా పంపించండి, మేము కూడా జుబేదా గారికి ఇచ్చారా బాధ్యత. ఫైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. నిజంగా వెండితెర మీదే కాదు, ఈ స్టేజ్ మీద కూడా చక్కగా మీ మాటలతోటి మా అందరి మొహాల్లో కూడా నవ్వులు చిందించారు, నవ్వులు పోయించారు. మరొకసారి ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ద అవార్డ్. థ్యాంక్ యూ.